ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోనే 781 ప్రమాదాలు జరగ 279 మంది మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 483 ప్రమాదాలు జరిగితే 213 మంది మృతి చెందారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్లే హైవేపై ప్రమాదాలు రోజు జరుగుతున్నాయి. ప్రమాదకరంగా కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు వెళ్లే రూట్లున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై మా ప్రతినిధి సైదులు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏదో ఒక చోట జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోతున్నారు. మద్యం మత్తులో ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటే కుర్రకారు మాత్రం అతివేగంతో ప్రయాణం చేసి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. రోడ్డు ప్రమాదాల కేర్ ఆఫ్ అడ్రస్ వైరా రోడ్డు. పాలేరు టు భద్రాచలం, పాలేరు టు సత్తుపల్లి, పాలేరు టు చింతూరు, ఈ ప్రధాన రహదారికి సంబంధించి 3 రాష్ట్రాలకు వెళ్లాల్సిన రహదారి. ఇది ప్రధానంగా హాట్స్పాట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వైరా రోడ్లో ప్రధాన తనికల్లకు సంబంధించిన ప్రాంతం కావచ్చు, ముందుకు వెళ్తే కొనిజర్లకు సంబంధించిన ప్రాంతం కావచ్చు, పల్లిపాడు ఎక్కువగా మేజర్గా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రహదారి నుంచి మొత్తం పెద్ద ఎత్తున కూడా జాతీయ రహదారి కావడంతో 365 BB సంబంధించినటువంటి రహదారి ఇది. ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా అటు ఆంధ్రప్రదేశ్ని, ఇటు తెలంగాణ, సూర్యాపేటకు సంబంధించి అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సాకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి కావడంతో ఎక్కువగా హెవీ వెహికల్స్ వస్తున్న పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా 2 వీలర్స్ కావచ్చు, కారు కావచ్చు, బస్సులు రోడ్డు ప్రమాదాల్లో చాలా కీలకంగా రోజుకు ఏదో ఒక చోట ఈ రహదారి పైన రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా ఉంది. అతివేగం ఒక పక్క, మరోపక్క నిర్లక్ష్యం, ఈ రెండూ కలిసి మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్టు కూడా మరోపక్క ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. నిత్యం రక్తం ఒడ్డుతున్న రహదారులు, ఎక్కడో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కూడా మద్యం సేవించి నడపడం, అతి జాగ్రత్త లేకుండా నడుపుతున్నటువంటి వారి వల్ల కూడా అటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. రోడ్డు ప్రమాదాలకు మరో హాట్స్పాట్గా ఉన్నటువంటి కొనిజర్లకు సంబంధించి మనం చూసుకోవచ్చు. ఈ బ్రిడ్జి సాగర్ కాలువ పైన నిర్మించిన బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో నిత్యం వేలాది వాహనాలు వస్తున్నాయి. మనం చూడవచ్చు విజువల్స్లో స్పష్టంగా. ఈ ఇరుకు రోడ్డుతో ఒక్కసారిగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఈ ఒక్క ఏడాదే దాదాపుగా 8 ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పలువురు మృతి చెందినటువంటి ఘటన కూడా మనం చూసాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఖమ్మంలో కూడా జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు కూడా 8 ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రహదారిలో దాదాపుగా లారీలు బోల్తా పడటం, ద్విచక్ర వాహనాలు, కార్లకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు జరగడం, ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులై చికిత్స పొందుతున్న వారు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు రక్తం ఒడ్డుతున్నటువంటి రహదారులుగా చెప్పుకోవచ్చు. నిత్యం ఈ రహదారులో ఎక్కడ చూసినా కూడా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అతివేగం ఒకవైపు, ఓవర్ క్రాస్ చేయడం కోసం ఒక వెహికల్ని ఇంకొక వెహికల్ని కూడా దాటేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నిత్యం వేలాది మంది వాహనాలు ప్రాణాలు కోల్పోతున్న మంది ఉన్నటువంటి పరిస్థితి. ఇటు భద్రాద్రి కొత్తగూడానికి, ఖమ్మానికి, అటు తెలంగాణకి, ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందల సంఖ్యలో, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో తీవ్రంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కొనిజర్ల దగ్గర ఉన్నాం, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, జనరల్గా ఈ రోడ్డు అంటే ఖమ్మం భద్రాచలం రోడ్డు వైరా వరకు కూడా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు మీరు ప్రమాదాలు? ఒక విధంగా చెప్పాలంటే ఖమ్మం టు భద్రాచలం వరకు కూడా ఒక్క రోజులోనే దాదాపు ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం, ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. దానికి కారణం వచ్చేసి మద్యం సేవించి నడపటం అయితే, ఒకవేళ డ్రైవర్లకి అవగాహన లేనటువంటి డ్రైవర్లు కూడా బస్సులు నడపటం కానీ, లారీలు నడపటం కానీ, 2 వీలర్లు నడపటం కానీ, కార్లు నడపటం కానీ, వాటి వల్ల కూడా ప్రమాదాలు జరగడం జరుగుతుంది. దాంతోపాటుగా అక్కడక్కడ కొద్దిగా రోడ్డుకి గుంటలు ఉండటం వల్ల కూడా కొద్దిగా ప్రమాదాలు అధికంగా జరగటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా
హెల్మెట్లు వాడకపోవటం వల్ల కూడా అనేక ప్రాణాలు పోతున్నాయి. ఇవాళ మనం చూస్తూనే మన కళ్ళ ముందు మొన్న బస్సు ప్రమాదం అయితే, ఇంకొక బస్సు ప్రమాదం అక్కడ ఆంధ్రాలో అయితే, ఎక్కడైనా కానీ ముఖ్యంగా యువత దయచేసి మీరు అందరూ కూడా డ్రంక్ అంటే మద్యం సేవించి నడపటం వల్ల మీ ప్రాణాలు పోవటంతో పాటు కూడా కుటుంబాలలో ఎంతో విషాదం కలుగుతుంది. అందరి కోసం ప్రాణాల గురించి, ఈ రోడ్డు భద్రత గురించి ఒక చక్కటి పాట మీకోసం. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపు కోసం మండే గంజి కొరకు వలసపోయేటోళ్ళు కొందరు, తీర్థయాత్రలు కానీ తిరునాళ్లకు అని తిరుగురాని వాళ్ళు కొందరు. అత్తగారిచ్చిన కొత్త కారులోన అసువులు బాసినదెందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఏదో తొందరలో స్పీడ్గా వెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోతాం. అదే ఒక్క నిమిషం ఆగి, ఒక సెకండ్ ఆగి, ఒక స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేసుకుంటా వెళ్ళినట్టయితే మన ప్రాణాలు ఎంతో విలువైనవి అని ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలని ప్రభుత్వం కూడా రక్షింపజేసేటట్టు అవగాహన సదస్సులు చాలా నిర్వహించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాదాపుగా ఈ ఒక్క ఏడాది అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా 965 పైన మేజర్ యాక్సిడెంట్లు చోటు చేసుకున్నాయి. 965 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈ ఏడాది మొత్తం ఒక ఏడాదిలోనే ఆర్టీసీ బస్సుకు సంబంధించిన ప్రమాదాలు ఖమ్మం జిల్లాలో 8 యాక్సిడెంట్లు ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి. చాలా భారీగా అటు వాహనాల ఆస్తి నష్టం కావచ్చు, ఇటు ప్రాణ నష్టంతో పాటు క్షతగాత్రులై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న, పూర్తిగా అంగవైకల్యం పొందినటువంటి వారు కూడా ఉన్న పరిస్థితి. తెల్లవారుజామున ప్రమాదాలు కూడా అటు కార్లు కావచ్చు, లారీ బస్సులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, కొనుజర్ల.